హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనమైతే ఈరోజు సేమియా పాయసం చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్లో ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. 2 స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాతకి అలా కిస్మిస్ జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. అవి మంచిగా ఫ్రై అయిన దాకా ఉంచుకొని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఆ నెయ్యిలోనే సేమియా వేసుకుందాం. సేమియా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలా. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలా. ఓకే, వేగిపోయినాయి అవి. అందులో కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఆ వాటర్లో కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాతకి అప్పుడు పాలు యాడ్ చేయాలి. అట్లయితే చిక్కబడకుండా 2-3 అవర్స్ అయినా కానీ మంచిగా ఉంటాయి, గట్టిపడవు. ఓకే, వాటర్ కొంచెం ఇంకిపోయినాయి. ఉడికినాయా లేదా చెక్ చేసుకుందాం. అవి కొంచెం పలుకులుగా ఉన్నది. ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుందాం. ఓకే, అందులో కొన్ని 2 కప్పుల పాలు యాడ్ చేసుకోవాలి, చిక్కటి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాతకి మంచిగా ఉడికిపోయినాయి మనకి సేమియా. ఇప్పుడు అందులో కొంచెం ఇలాచి పౌడర్, షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నాకడ ఇలాచి లేదు, ఒకటి ఉంటే అది వేసిన. షుగరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాతకి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకుందాం, కలుపుకుందాం ఒకసారి. ఓకే, మనకు సేమియా అయితే తయారైపోయినాయి. నాకు షుగర్ కొంచెం తక్కువ అనిపించింది, మళ్ళీ ఒక 2 స్పూన్లు వేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అంతే, మనకి ఎంతో ఏమి టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ అయింది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన పాయసం తయారీ విధానం చూసుకున్నారుగా. థ్యాంక్ యూ.